హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జెటెక్ న్యూ. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే ఒప్పో A12 వర్సెస్ ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో ఈ టూ ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టూ ఫోన్స్ ప్రైస్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒప్పో A12 చూసుకున్నట్లయితే 9,990 రూపీస్ ఫ్రెండ్స్, నియర్లీ మనకి 10,000 అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో చూసుకున్నట్లయితే మనకి 9,499 రూపీస్ ఫ్రెండ్స్, నియర్లీ మనకి 9,500 అయితే ఉంటుంది. అండర్ 10,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ టూ ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని దానికోసం అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ ఫోన్స్ డిజైన్ చూసుకున్నట్లయితే ఒప్పో A12 వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే హారిజాంటల్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే మనం ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో చూసుకున్నట్లయితే మన ఫ్రంట్ సైడ్ అయితే పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే వెర్టికల్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ టూ ఫోన్స్ మనకి డిజైన్ పరంగా అయితే చాలా బాగుంటాయి. ఇంకా బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఒప్పో A12 వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే ప్రొడక్ట్ చేస్తున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మన ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఇంకా ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 2.5D కర్వ్డ్ గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మన ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఈ టూ ఫోన్స్లో మనకి బిల్ క్వాలిటీ అయితే యావరేజ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒప్పో A12 చూసుకున్నట్లయితే 165 గ్రామ్స్ అయితే వస్తుంది. ఇంకా మనం ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో చూసుకున్నట్లయితే మనకి ఇది 185 గ్రామ్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి లైట్గా అయితే వెయిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో చూసుకున్నట్లయితే. అలాగే డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఒప్పో A12 వచ్చేసి మనకి స్క్రీన్ సైజు 6.22 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 720x1520 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి HD+ డిస్ప్లే అయితే వస్తుంది. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 270 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా అలాగే డిస్ప్లే ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి 450 నట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి డిస్ప్లే వచ్చేసి స్క్రీన్ సైజు 6.6 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి మనకి 720x1600 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 266 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా అలాగే మనం డిస్ప్లే ఫీచర్స్ చూసుకున్నట్లయితే 480 నట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఈ టూ ఫోన్స్ మనకి డిస్ప్లే అయితే సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. HD+ డిస్ప్లే అయితే వస్తుంది. కాకపోతే మీకు వచ్చేసి ఒప్పో A12 వచ్చేసి మనకి డిస్ప్లే సైజ్ అనేది కొద్దిగా చిన్నదైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రోతో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 6.6 ఇంచెస్ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒప్పో A12 చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 9 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి ColorOS 6 అయితే వస్తుంది. ఇంకా మనం ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 10 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి XOS అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఈ టూ ఫోన్స్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనకి చాలా బాగుంటుంది. ఇంకా అలాగే చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఒప్పో A12 వచ్చేసి మన మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. అదే మనం ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రోలో చూసుకున్నట్లయితే మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ ఈ టూ ఫోన్స్లో మనకి ఏ ఫోన్లో ఉన్న ప్రాసెసర్ బాగుంటుందంటే ఒప్పో A12 అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్ అయితే వస్తుంది. మీడియాటెక్ హీలియో P22తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీడియాటెక్ హీలియో P35లో వచ్చేసి. ఇంకా అలాగే మనం ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒప్పో A12లో వచ్చేసి మనకి 3GB ర్యామ్తో వస్తుంది, 32GB రోమ్తో వస్తుంది. ఎక్స్పాండబుల్ అప్ టు మనం 256GB వరకు అయితే చేసుకోవచ్చు. ఇంకా అలాగే మనం ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రోలో చూసుకున్నట్లయితే మనకి 4GB ర్యామ్తో వస్తుంది, 64GB రోమ్తో వస్తుంది. ఎక్స్పాండబుల్ అప్ టు మనం 256GB వరకు అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ టూ ఫోన్స్లో మనకి ర్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మీకు వచ్చేసి 4GB ర్యామ్ కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం మెయిన్ కెమెరాస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒప్పో A12లో చూసుకున్నట్లయితే మనకి 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపేచర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ మనకి మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపేచర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 1080pలో 30fps అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా అలాగే మనం ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రోలో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, ఇంకా అలాగే మనకి లో లైట్ సెన్సార్ అయితే ఒకటి ఉంటుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 1080pలో 30fps అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ టూ ఫోన్స్లో మనకి ఏ ఫోన్లో ఉన్న మెయిన్ కెమెరాస్ బాగుంటాయి అంటే ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రోలో అయితే బాగుంటాయి ఫ్రెండ్స్.
ఇంకా ఈ 2 ఫోన్స్లో మనం ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒప్పో A12 చూసుకున్నట్లయితే 5 మెగా పిక్సెల్తో అయితే వస్తుంది. దీని అపేచర్ ఆఫ్ 2.0 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 1080pలో 30 fps అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా అలాగే ఇన్ఫినిక్స్ Hot 9 Pro చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 8 మెగా పిక్సెల్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ 2 ఫోన్స్లో మనకి ఫ్రంట్ కెమెరా ఏ ఫోన్లో బాగుంటుందంటే ఇన్ఫినిక్స్ Hot 9 Proలో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో మనం నెట్వర్క్ చూసుకున్నట్లయితే సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో మనం కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే ఇవి కూడా మనకి సేమ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది. ఇంకా అలాగే మైక్రో USB పోర్ట్ అయితే వస్తుంది. ఇంకా ఈ 2 ఫోన్స్లో మనం స్పీకర్స్ చూసుకున్నట్లయితే మనకి లౌడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఉంటుంది. అదే మనము ఇన్ఫినిక్స్ Hot 9 Proలో చూసుకున్నట్లయితే మనకి DTS సరౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో మనం ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే రేర్ సైడ్ అయితే ప్లేస్ చేశారు. ఇంకా అలాగే ఫేస్ ID కూడా ఉంటుంది. ఇంకా ఈ 2 ఫోన్స్ కలర్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒప్పో A12 చూసుకున్నట్లయితే మనకి బ్లూ కలర్ ఇంకా అలాగే బ్లాక్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఇంకా అలాగే మనం ఇన్ఫినిక్స్ Hot 9 Pro చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు వైలెట్ కలర్ ఇంకా అలాగే గ్రీన్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్ మనం అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ 2 ఫోన్స్లో మీరు ఏ ఫోన్ తీసుకుంటారంటే ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ప్రాసెసర్ బాగుండాలి అనుకున్నట్లయితే మీరు వచ్చేసి ఒప్పో A12 అయితే తీసుకోండి. ఎందుకంటే ఇందులో వచ్చేసి మనకి మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్ అయితే వస్తుంది. మాకు కెమెరాస్ బాగుండాలి, ప్రాసెసర్ జనరల్ యూసేజ్కే కావాలి అనుకున్నట్లయితే మీరు వచ్చేసి ఇన్ఫినిక్స్ Hot 9 Pro అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు ఒప్పో A12 వర్సెస్ ఇన్ఫినిక్స్ Hot 9 Pro ఈ 2 ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.